if inputs V1 and V2, what around Teja? Difference between input voltage. Some gain times. Teja చూడు ఇది ఎలా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు తేజ ఇది I have given what Teja here V1 V2 input difference output will be dependent as A times Teja V2 minus V1. gain times basically. So what is this one amplifier? Difference amplifier. Difference amplifier. Difference. Why the name came difference amplifier? Sir, because the output is some gain times the difference between the input voltages. Yeah, the output is nothing but what? The gain times the difference between the two inputs. Fine. తెయ్య చూడు నేను ఎలా రాసుకుంటున్నాను ఈ సర్క్యూట్ ఎలా రాస్తున్నాను పునీత్ వీరబాబు అందరు చూడండి ఏని నేను K1/K2 గా రాసుకుంటున్నాను పునీత్ ఒక వాల్యూ లాగా ఎలా రాస్తున్నాను K1/K2 లెట్ K2 పునీత్ సర్క్యూట్ ఎలా వచ్చిందో చూడు ఇక్కడ V2 minus V1 K2 V out plus K1 V1 internet yes sir K plus K1 V. So Puneet, if this expression if it is equal to second one, what happens Puneet? The equal is what does this mean? V out equal to V2 minus V1. పునీత్ దీన్ని కేర్ఫుల్గా ఎలా రాస్తున్నాను చూడు V1 ఈ పార్ట్ని this is R1 this is R. Puneet, what is voltage? yes, sir. What is this node voltage చెప్తావా R1 by R1 plus R2 into V out plus R2 by R1 plus R2 into V1. పునీత్ if this is so ఈ పార్ట్ ఏమవుతుంది పునీత్ ఈ ఫ్యాక్టర్ K2 K2 ఈ పార్ట్ ఏంది K1 K1 sir. K1 వీరబాబు వింటున్నావా yes sir నెక్స్ట్ K1 B2 లా తీసుకోవాలి sir K1 ఏంది R2 by R1 yes sir ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుంది చెప్పు పైన షార్ట్ టు టైం ఇదేమవుతుంది అంతేనా sir ఇప్పుడు చెప్పు ఇది ఎలా చేయాలి ఈ రెండు ఎలా ఈ టూ నోడ్ వోల్టేజెస్ ఈక్వల్ బాబు అంతే yes sir Sir, అక్కడ
ఆ 2 నోడ్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఈక్వల్ అవుతాయి సార్. అంటే దీన్ని దీన్ని ఇంకో టెర్మినల్ కి ఇచ్చి ఫీడ్బ్యాక్ లూప్, నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఉండాలి అంతే. Yes, sir. ఓకే, హౌ డు యు మార్క్ దట్ టెర్మినల్? So top one is negative, sir. ఫీడ్బ్యాక్ ఉండాలి కాబట్టి వీరబాబు ఫస్ట్ నెగిటివ్ అమ్మాయిని కాంటాక్ట్ చేయు, ఇక్కడ ప్లస్ పెడతా ఇక్కడ మైనస్ పెడతా అని చెప్పి. నేను ఇక్కడ Sir, ప్లస్ ఇక్కడ sir, మైనస్ పెడతా. నేను ఎక్కడ తప్పు చేశాను? ఎస్ సార్ ఫస్ట్ చెప్పండి. సార్ ఫస్ట్ మైండ్ పెట్టాలి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి కదండి సార్, వర్చువల్ షార్ట్ కావాలండి. చెప్పి అప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు సార్, వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవ్వదు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంతే కదా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. ఎస్ సార్. పునీత్ అంతేనా? ఏ ఇన్ఫినిటీ చెప్పు. డిఎన్ ట్రాక్స్ విపి విపి అంతేనా కదా? ఎస్ ఇప్పుడు చెప్పు. దిస్ ఇస్ విఎన్ అండ్ దిస్ ఇస్ వాట్? విపి. విపి వస్తే ఏమవుతుంది పునీత్ మనకు? విఓటి ఏమైపు వస్తుంది? Yes, sir. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు నేను డిఫరెన్స్ యాంప్లిఫైర్ ఇలా స్టార్ట్ చేశాను వీరబాబు. ఎలా? డైరెక్ట్ గా సర్క్యూట్ ఇలా రాసేసాను. ఓకేనా? అంటే 2 సోర్సెస్ ఉన్నాయి, సూపర్ పొజిషన్ అప్లై చేసేమని చెప్పాను మీకు. అంటే దెన్ యు విల్ గెట్ వాట్? VOT ఈక్వల్ టు R2/R1 టైమ్స్ V2 minus V1. ఇది వచ్చేసింది. ఎలా వచ్చింది? యు నో ద అనాలిసిస్. Yes, sir. You know what? వర్చువల్ స్టార్ట్ అని చెప్పి మీరు స్టార్ట్ చేసి వచ్చేసింది. సార్ ఇది ఎలా వచ్చింది సార్, ఎలా తీసుకొచ్చారు సార్ మీరు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది పునీత్ అర్థమైందా? ఇది ఎస్ సార్. సో దిస్ ఇస్ ద వే. సో ట్రాకింగ్ అనే ఎందుకు చెప్పానో అర్థమైందా? ఇప్పటికి ఏం చేస్తుంది ట్రాకింగ్ అనే ఈ పాయింట్ తెలుసుకుంటే ఇది ఎలా వద్ది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి మీరు ఎక్స్ప్రెషన్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా, కొత్త యాంప్లిఫైర్ డిజైన్ చేయాలన్నా కూడా ఈ ఫండాతో చూస్తారు. ఇందాక చూడు తేజ ఏం చెప్పిందో. సార్ ఒక టెర్మినల్ మాత్రం ఈ 2 నోడ్స్ ని ఆప్ యాంప్ 2 టెర్మినల్స్ కి ఇవ్వమని చెప్పింది. చెప్పావు కదా తేజ? ఎస్ సార్. ఈ 2 టెర్మినల్స్ కి ఇవ్వండి, బట్ అవుట్పుట్ ఎలా చేయాలి? అది లూప్ ఆప్ యాంప్ దేంట్లో ఉండాలి? నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉండాలి. నేను ప్లస్ పైన ప్లస్ పెడితే ఏమంది? లేదు సార్ దిస్ విల్ నాట్ వర్క్అవుట్ సార్ అని చెప్పింది. అంతేనా కదా? హలో మాట్లాడండి రా. ఎస్ సార్. ఎస్ సార్. యా. ఎస్ సార్. సో దిస్ ఇస్ ద మెయిన్ యాక్చువల్లీ రీజన్ ఫర్ గోయింగ్. ఇది సర్క్యూట్ ఎలా వచ్చిందో చెప్పాను ఇక్కడ. సో దిస్ ఇస్ సేమ్ హియర్, వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్. ఇక్కడ నేను దీనికి అనాలిసిస్ చేస్తే ఏమొచ్చింది? విఎన్ ఈక్వల్ టు విపి, ఈ రెండు ఈక్వల్ చేశాను నేను. సో విఓటి ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? R2/R1 times V2 minus V1. పునీత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ వస్తుంది పునీత్ స్టూడెంట్కి. సార్ ఇక్కడ V2 మైనస్ V1 మీరు చెప్పారు, V2 ఏ టెర్మినల్కి ఇవ్వాలి, V1 ఏ టెర్మినల్కి ఇవ్వాలి అని స్టూడెంట్ డౌట్ వస్తుంది. తర్వాత సర్క్యూట్ని గుర్తుపెట్టుకోవాలని అన్నాడు ఇంకో. ఎస్ సార్. మెమరైజ్ చేసుకోవడానికి సర్క్యూట్ని సింపుల్ కామన్ ఫండా చూడు ఐదర్ V1 మైనస్ V2 రావాలా, V2 మైనస్ V1 రావాలా? సింపుల్ V2 minus అర్థం V1. చేసుకోవడానికి ఏంటంటే V2 is that input which we feed at what? Which terminal? Non-inverting terminal.
non-inverting terminal. V1 is that input which I am going to feed at what? Inverting terminal. Inverting terminal. Teja, అర్థమైందా ఇది? Yes, sir. This way you can memorize actually the circuit. Yeah, this way we can memorize the circuit. So ఇది actual difference amplifier కి వెళ్తుంది Teja. R1, R2, and here I am taking R3, R4, two different resistors Teja here. Yes, sir. Is this okay? Okay, sir. So by observation, virtual short exists. Why? A infinity, and furthermore, what is it? Negative Teja? feedback. Negative feedback ఉంది. Yeah, V is equal to VP. చెప్పండి Teja. I know the value of in. ఇది తెలిసిందే కదా మీకు, సూపర్ పొజిషన్ అప్లై చేసి R1 by R1 plus R2 times V out V out plus plus R2 by R1 times V in. R1 plus R2 times V in. R2 V1. Very good. What is VP here? Sir, R4 by R3 plus R4 times V2. V2. So Vn is equal to Vp. So Vn is equal to Vp. Vn ఏమవుతుంది చెప్పండి అమ్మా. This is the one. ఈ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ నేను I have taken this. Hello. Yes, sir. Yes. R by R3 plus R, R2 by R1 plus R2. R is common denominator. End up with what? The R. What here? R1 is common. So finally, I'll get what here plus R1. So this R3 I am moving towards what? Moving to the numerator. So finally, this will be R4 by R3 divided by 1 plus R4 by R3 into what? R2 R1 divided by 1 plus R2 R1. So the next condition ఏంటంటే ఇక్కడ ఏం రాస్తున్నానంటే, if R4 by R3 is equal to R2 by R1, what does this mean? R4, this resistance divided by this, the ratio of R4 by R3, if it is equal to what? R2 by R1, then what happens? You just see here. What does it mean? If R4 by R3 equal to R2 by R1, in place of R4 by R3, I'll keep R2 by R1. So this is it. R4 by R3, here I kept it to be what? R2 by R1. R instead of one, R4 by R3, here also I kept R2 by R1. And the second term is the same thing. Then if you observe the first two terms, observe the first two terms here. I can take the common part here. That is the same in both. That is what? R2 by R1 divided by 1 plus R2 by R1. If I put this as common, this will be equal to V2 minus V1. 1 plus R2 by R1, 1 plus R2 by R1 on both sides, LHS as well as RHS. I am cancelling it out. So finally, I end up with what? Puneet here. R2 by R1 times V2 minus V1. For condition in the R4 by R3 equal to R2 by R1. Only the same thing I can get using then చేయొచ్చు పునీత్, ఇది సూపర్ పొజిషన్ తో కూడా సేమ్ చేయొచ్చు. సో V out is equal to V out 1 for V2 equal to 0 plus V out 2 equal to 0. Much V0 ఇది R2 by 1 times V1. V2 equal to 0 పెడితే ఏమైంది? ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంతేనా? హలో. Yes, so sir. without 1 is nothing but minus R2 by R1 times V1. Teja చూడండి, VP equal to what Teja here? Sir, R4 by R4 by R3 plus R4
R4 times same V2. కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాబట్టి VP times 1 plus R2 by R1. అంతేనా తేజ? Yes, sir. అంతే సార్. Okay. తేజ, but what is VP? VP is R4 by R3 plus R4 times V2. V2. Then I'm substituting what? VO1 plus VO2. In case of VO1, I'll substitute this VO2. value. VO2, I'll substitute this thing. If R4 by R3 is equal to R2 by R1, then VO2 equal to, now tell me. What is it? R2 by R1 times V2 minus V1. R2 by R1 is V2 minus V1. So I got the same thing, right? Antena kadamma. Yes, sir. Yes, sir. రాకేష్, అర్థమవుతుందా రాకేష్? Yes, sir. నెక్స్ట్, ఫైండింగ్ కామన్ మోడ్ గెయిన్ ఇన్ డిఫరెన్స్ యాంప్లిఫైర్. కామన్ మోడ్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? గుర్తుందా కామన్ మోడ్? V1 plus రాకేష్ V2 by 2. గుర్తుందా డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో? Yes, sir. అది కాదమ్మా, ఇప్పుడు మొత్తం నెక్స్ట్ VIC. ఎగ్జామ్ జరుగుతాయి, అన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. టైం హాస్ కమ్. ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనుకోండి. ఇన్పుట్ ఏం పెడతాం? కామన్ టు బోత్ ఇన్పుట్స్. ఇంతనా అది? Yes, sir. హలో, Yes, ఇదే sir. కదా కామన్ మోడ్ ఇన్పుట్ అంటే. సో ఇక్కడ నేను ఏం రాసాను చూడండి. ఫర్ ఫైండింగ్ కామన్ మోడ్ గెయిన్, పుట్ V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు వాట్? పేరు బాబు ఎంత? VICM. Sir, VICM is equal to V1 plus V2 V- V2 by 2 కదా సార్ మామూలుగా. అంతే కదా. VACM ఈక్వల్ టు ఎంత? V1 plus V2 by 2 యావరేజ్ అది అప్పుడు చెప్పారు కదా. డిఫరెన్స్ ఏమో డిఫరెన్షియల్ ఇన్పుట్. అవును. V1 ఎంత? అదే కదా. V1 ఎంత? అంటే VACM. V2 ఎంత? VACM బై 2 ఎంత అవుతుంది? అంటే ఇప్పుడు V1 ఈజ్ ఓకే సార్, సేమ్ సేమ్ వచ్చింది సార్. అప్పుడు డిఫరెన్స్ 0 అయిపోతుంది కదా. కామన్ మోడ్ ఇన్పుట్ అంటే అర్థమైంది ఇక్కడ బాబు. అర్థమైంది సార్. రెండింటికి నువ్వు same. చెప్పింది అది కాదు, అది కాదు నువ్వు చెప్పింది అది కాదు. నువ్వు చెప్పింది ఏంటంటే VI1 ఇది VI2 మా ఇది. Yes, sir. ఓకేనా? Ah. ఈ VI1 VI2 ఉంటే ఈ VI1 నేను ఎలా రాసుకుంటానంటే, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ VICM ప్లస్ VID బై 2గా రాసుకుంటాను. ఈ VI2ని ఎలా రాస్తానంటే VICM మైనస్ VID బై 2. ఓకేనా? వాట్ ఈస్ VICM? V1 plus VICM అంటే ఏంది? VI1 ఇక్కడ plus VI2 by 2. VI1 plus VI2 by 2. వాట్ ఈస్ VID? VI2 minus VI1. VI1 మైనస్ VI2 ఇది రాసుకున్నాను. ఓకే సార్. ఇది కదా రాసుకునేది, అంతేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు కామన్ మోడ్ గెయిన్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ ఎంత పెడతావు? ఇది ఎంత పెడతావు? కామన్ మోడ్ గెయిన్ కి బోత్ ఏం పెడతావు? VICM అంటే మనం పెట్టవసరం లేదు కదా సార్, అదే ఉంటుంది కదా సార్. VICM కదా. ఎస్ సార్. అంటే మనం ఏదో ఒక రెండు ఇన్పుట్లు ఇచ్చేసి సెకండ్ ఉండు. చూడు ఒక సెకండ్ చెప్తాను. నేను సింగిల్ హండ్రెడ్ అవుట్పుట్ తీసుకుంటున్నాను మా. ఎస్ సార్. ఎంత? సింగిల్ హండ్రెడ్. ఇన్పుట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఒకటి కామన్ మోడ్ ఇన్పుట్, ఇంకోటి ఇన్పుట్ డిఫరెన్షియల్ ఇన్పుట్. డిఫరెన్షియల్ ఇన్పుట్. 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అవుట్పుట్ VO1 చూడు ఎలా రాస్తాను? ACM టైమ్స్ VICM, AD టైమ్స్ VID. VID. అంతేనా కదా? అవుట్పుట్ ఏమవుతుంది?
Yes, sir. కామన్ మోడ్ పార్ట్ ఇదేంది డిఫరెన్షియల్ పార్ట్. నీకు మంచి యాంప్లిఫైర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఫర్ ఎ గుడ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఏసీఎం ఎంత ఉండాలి? ACM 0, sir. వెరీ లెస్ ఉండాలి, అంతేనా కదా? Yes, sir. ఐడియల్ అయితే 0. ఐడియల్లో 0 ఉండాలి, అంటే రో అనే ఫ్యాక్టర్ చెప్తాం, అంతేనా కదా? Yes, సో sir. ఏసీఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హౌ డు యూ ఫైండ్ ఏసీఎం? అంటే VICM ఇచ్చే చేస్తాం కదా, sir. ఐసీఎం ఏం సింపులే కదా, అప్పుడు చేసింది నువ్వు గుర్తుందా లేదా నీకు? చూడు ఒకసారి, రెండింటికి ఏం కడతాం ఇక్కడ? VICM. ఏసీఎం అంటే ఇదే కదా. Yes, sir. ఎలా చేస్తాం? రెండు ఇన్పుట్స్కి ఏం టై చేస్తాం? ఇన్పుట్ కామన్ మోడ్ సేమ్ ఇన్పుట్ పెడతాం. ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుద్దో చూస్తున్నాం, అంతేనమ్మా? Yes, ఓకే చలో. సో ఇక్కడ ఏం రాశాను? ఫర్ ఫైండింగ్ కామన్ మోడ్ గెయిన్ పుట్ V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు వాట్? తేజ, ACM. Sir, VICM, sir. విఐసిఎం. ఇప్పుడు చూడండి, ఫర్ ద కండిషన్ R4 by R3 ఈక్వల్ టు R2 by R1, ఫార్ములా ఏందమ్మా? Vout ఈక్వల్ టు R2 by R1 times V2 minus V1. V1. Zero. V2 V1 వాల్యూస్ ఎంత? VICM, sir. సో కామన్ మోడ్ గెయిన్ ఏమైపోతుంది ఇక్కడ? ఏసీఎం ఏమవుతుంది? 0 for 0, condition 4 by R3. అంతేనా కదా? ఫర్ R4 by R3 is equals to R2 by R1. అంతేనా? సో ఏసీఎం అంటే అర్థమైంది, Common mode. Vout by VICM. ఏమైందమ్మా ఇక్కడ? 0 అయిపోయింది ఫర్ ఈ కండిషన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ R4 by R3 is not equal to what? R2 by R1 ఉన్నప్పుడు ఏంది? ఇందాక మేము Vout వాల్యూ ఏందో చూసాం, అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు Vout ఎంత వచ్చింది తేజ? ఇదే కదా Vout. Yes, sir. Yes, sir. సో అదే. ఈ మొత్తం ఇంకా డైరెక్ట్ గా నేను తీసుకుంటున్నాను ఇక్కడ, ఓకేనా తేజ? సిన్స్ కామన్ మోడ్ ఇప్పుడు కాబట్టి V1 V2 VICM, sir. V1 V2 is Vout ఈక్వల్ టు V1 ప్లస్ లో VICM, V2 ప్లస్ లో VICM అప్లై చేశాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? యు సీ మైనస్ R2 by R1 ప్లస్ ఈ VICM పార్ట్ అని కామన్ తీసుకుని Vout by VICM ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసానమ్మా. సో దిస్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ACM, కామన్ మోడ్ గెయిన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, R2 by R1 ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది, సో ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఓన్లీ. సో వాట్ ఐఎమ్ డూయింగ్, R4 by R3 ప్లస్ R4 times 1 ని రాసుకొని ఇక్కడ మల్టిప్లై చేసుకుంటున్నాను, ప్లస్ R2 by R1 ని దీని రెండిట్లో కామన్ తీసుకొని R4 by R3 ప్లస్ R4 minus 1. సో R4 by R3 ప్లస్ R4 ప్లస్ R2 by R1. ఇది అర్థమైందిరా పునీత్? ఎలా చేసుకున్నాను ఇది? Yes, sir. దీంట్లో నుంచి కామన్ తీసాను, ఈ రెండిట్లో నుంచి. సో ఇది ఎల్సిఎం చేసిన యూ విల్ గెట్ వాట్? మైనస్ R3 by R3 ప్లస్ R4. సో you see here R3 plus R4 is there, numerator R4 is there. So what I am doing here, I am multiplying with R4 in numerator and simultaneously dividing R4 in the denominator also. So I'll get this factor R4 by R3 plus R4. If you observe, right, between first term and the second term, I can take R4 by R3 plus R4 as common. So finally, I end up with 1 minus R2 by R1 times R3 by R4.
Okay, this is the common mode gain. If R4 by R3 is equal to R2 by R1, then this two terms gets cancelled, right? Antena? Yes, sir. Yes, sir. sir. So finally I'll get what? ACM to be how much? 0. 0. So for this condition only. Then the next point here is in the differential gain, how to find differential gain. Differential gain ki input ఏమి ఇస్తామా? PID. డిఫరెన్షియల్ అంటే అర్థమైందమ్మా? విఐడి అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ. తేజ ఇది చెప్పండి. Sir. ఇది V1 తేజ, ఇది నోడ్ వోల్టేజ్, ఇది V2. దీని మధ్యలో Yes, sir. బ్యాటరీ పెట్టాను తేజ, విఐడి అని. విఐడి Yes, ఇస్ sir. వాట్? V2 మైనస్ V1. V2 ఇదే minus డిఫరెన్షియల్ V1. ఇన్పుట్ కదా. డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటే Yes, sir. విఐడి. Di- ఇస్ ఇట్ సేమ్? Vi1 మైనస్ Vi2. Yes, sir. సేమ్ ఇది ఇక్కడ పెట్టుకున్నాను. చెప్పండి తేజ. ఇప్పుడు నేను ఆల్రెడీ దీనికి చేస్తున్నాను తేజ. ఇది ఇఫ్ R4 by R3 by R2 by R4 by R3 this is equal to R2 by R1, I know this expression. అంతేనా? Yes, ఇది ఆల్రెడీ sir. సాల్వ్ చేసాం మేము. Yes, sir. In place of V2 minus V1, what do you keep? VID. VID, sir. VID. So V out by VID is how much? So V out by R2 VID by is R1. how much? R2 by Gain. R1. So this is R2 what by R1. differential gain. రాకేష్ అర్థమైందా? రాకేష్ ఇది Yes, sir. రాకేష్ మళ్ళీ సపరేట్గా దీన్ని చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్, ఆల్రెడీ చేశాను సార్. ఆల్రెడీ చేసాం కాబట్టి చేస్తాం. దెన్ రాకేష్, హౌ డు యూ ఫైండ్ డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏం రాకేష్? క్వశ్చన్ చెప్తావా? డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే VID by IID. అంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ సీన్ బై? VID సార్. దీనిలో రాసుకోవచ్చా? ద రెసిస్టెన్స్ సీన్ బై రాకేష్. VID సార్. అదేంది రాకేష్? దట్ ఈస్ డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ సార్. RID. ఇది రాకేష్. సో చెప్పు రాకేష్ ఇది సార్. చెప్తావా? నెక్స్ట్ ఏమొద్దు. సార్ KVL అప్లై చేస్తాం సార్, అంటే అనాలిసిస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పార్ట్ లో విఐడి దీని నుంచి పాజిటివ్ టెర్మినల్ నుంచి చూడ ఏమొస్తుంది రాకేష్? ఇక్కడ ఐఐడి వస్తుంది. అంతేనా కదా? విఐడి బై ఐఐడి ఇస్ నథింగ్ బట్ అదే కదా వి టెస్ట్ బై ఐ టెస్ట్, అదే కదా ఫార్మాట్. ఎస్ సార్. is nothing but what? Input differential input resistance. If I apply KVL here, Rakesh cheppu, this way minus VID cheppu Rakesh idi మైనస్ VID IID R3 plus IID times R3 plus ప్లస్ అక్కడ VN ఈక్వల్ టు VP కదా సార్. ఇక్కడ వర్చువల్ షార్ట్ అవుద్ది కాబట్టి VP మైనస్ VN ఎంత అవుతుంది ఇక్కడ? 0 సార్. అది VID సార్. VP మైనస్ VN ఓకే పక్కన పెట్టు. ప్లస్ ఈ Plus డ్రాప్ ఎంత రాకేష్? సార్ అది IID R1 సార్. IID R1. వై రాకేష్? ఈ కరెంట్ కూడా సేమ్ కరెంటే కదా, ఐఐడియే కదా ఇది కూడా. ఎస్ సార్. తేజ అంతేనా? Yes, sir. కావ్య is it? Yes. సో ఇక్కడ రాసుకున్నాను చూడండి, ఈ కేవీఎల్ ఎలా రాస్తున్నా చూడండి. మైనస్ విఐడి ప్లస్ ఐఐడి టైమ్స్ R3 ప్లస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విపి అండ్ విఎన్, విపి మైనస్ విఎన్ ప్లస్ ఐఐడి టైమ్స్ వాట్ ఇస్ ఇట్? R1 ఈక్వల్ టు 0. Since virtual short exists, Vn is equal to Vp,
దిస్ ఇంప్లైస్ VP minus VN ఎంతమ్మా? 0 0 sir. 0. VP minus VN equal to what? 0. ఇది 0 అయితే what is IID here? చెప్పండి. VID by R1 plus what is it? I can take IID as common right here. 1 minute. Yes, sir. Hello? Yes. What is here? R1 plus R2. కలిపేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మేడం వెళ్ళిపోయారా? ఎంతమంది వచ్చారు అక్కడ? వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఓకే, సో R equal to what? Since R1 equal to R3, నేను ఇక్కడ ఏం పెట్టాను? R1 ఈ R, ఇది కూడా R1 R పెట్టుకున్నాను. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? Okay. I will become what? So this is what here is the differential input resistance here. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. క్వశ్చన్, ఫర్ ఎ గుడ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ఆర్ఇన్ ఏమవుతుందమ్మా, ఆర్అవుట్ ఏమవుతుంది? ఇన్ఫినిట్ 0. అది ఐడియల్ అయితే, ఐడియల్ అయితే వెరీ హై ఆర్ వెరీ లో? వెరీ హై కావాలి ఇక్కడ, వెరీ లో. ఇక్కడ చూడండి, ఇట్ ఇస్ నాట్ ఇన్ఫైనైట్ కదా. హలో, Yes, sir. It's a finite value. finite. So here the differential input resistance is not low. This is one drawback. ఇది ఎంతమ్మా? What is it? One drawback. Another drawback ఏంటంటే, మీరు R1 R2 R3 R4 ఇవి ఉన్నాయి కదా, సేమ్ రెసిస్టెన్స్ పెట్టినా కూడా R1 R2 R1 R4 వేరీ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు పిక్ టు మ్యాచ్డ్ R1 రెసిస్టర్స్ R, టు మ్యాచ్డ్ రెసిస్టర్స్ R2. అంతేనా పునీత్? Yes sir. సో ఇది ఒక డ్రాబ్యాక్. ఇది అంత ఈజీ కాదు. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, వీ గాట్ హియర్ డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ టు బి low. That is what one drawback. One more drawback of this amplifier is it is not very easy to vary the gain of this amplifier. And the above drawbacks will be eliminated using instrumentation amplifier. ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను ఇది ఏందని చెప్పి, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ గురించి. బట్ దిస్ ఈస్ అబౌట్ వాట్ డిఫరెన్స్ యాంప్లిఫైర్. ఒక ఎగ్జాంపుల్ త్రో చేశాను ఇప్పుడు. ఇక్కడ చూడు, డిఫరెన్స్ యాంప్లిఫైర్ ది. దిస్ హియర్ ఐ హావ్ గివెన్, ఐ హావ్ ఆస్క్డ్ యు వాట్, ఫైండ్ వి అవుట్. జస్ట్ బై లుకింగ్ ఇట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? తేజ చెప్తారా? Sir? చెప్తారా తేజ? మీ అబ్జర్వేషన్ ఏంది? బై అబ్జర్వేషన్. Yes, sir. It's a difference amplifier and R1 is equals to R3 and R2 is equals to R4, sir. Yeah, very good. It is a difference amplifier. R1 ఎంత ఇక్కడ? 1K. That is equal to what? R3. R3. R2 is equals to 10K. 10K. This is equal to what? R4. R4. This implies R4 by R3 equal to R2 by R1. R2 by R1.
V1 ఏమవుతుంది? 2 volts. అమ్మా V1 ఏమవుతుందమ్మా? 2 volts, 2 sir. volts. 2 2 volts, sir. volts. V2 2.5. So I have substituted here. So I got what here? How much ఎంత వచ్చిందమ్మా నాకు? 5 volts, sir. What is equal 5 to volt. 5 volt. పునీత్, అసలు డిఫరెన్స్ యాంప్లిఫైర్ గురించి నాకు ఏమీ తెలియదు, బట్ స్టిల్ యూ కెన్ క్యాలిక్యులేట్ కదా విత్ ద హెల్ప్ ఆఫ్ ద అనాలిసిస్, వర్చువల్ షార్ట్ అనాలిసిస్ Yes, చేయొచ్చా? sir. ఆర్ఎల్ సూపర్ పొజిషన్ తో కూడా చేయొచ్చు కదా పునీత్? Yes, sir. యా. నెక్స్ట్ పునీత్, ఇక్కడ ఏం అడిగాను చూడు. Variable gain amplifier. వాట్ డస్ దిస్ మీన్? The gain will be vary, sir. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? మినిమం ఎంత? Minimum 2 volts, sir. 2 volt per volt, sir. Maximum is 8 volt per volt. మాక్సిమం 8 వోల్ట్ పర్ వోల్ట్. పునీత్, నీ అబ్జర్వేషన్ చెప్పు, రెండు పాజిటివ్ కదా ఇవి? Yes, sir. Sir, 1K So, to 7K. which- యా ఓకే. ఫస్ట్ చూద్దాం చూడు పునీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేరియబుల్ గెయిన్ అని నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే సరిపోద్ది కదా పునీత్? పాజిటివ్ కదా గెయిన్ మనకు కావాల్సింది. Yes, sir. Noting, sir. పునీత్, నేను ఇఫ్ ఐ ఫిక్స్ ద వాల్యూ ఆఫ్ R2 టు బి 1, ఒక సింగిల్ వాల్యూ పెట్టేసాను నేను R2, దెన్ విల్ ఇట్ బి ఏ లైక్ దిస్? విల్ ఇట్ బి ఏ వోల్టేజ్ వేరియబుల్ గెయిన్ యాంప్లిఫైర్ పునీత్? No, sir. Fixed gain. సో అందుకే ఏం చేశాను పునీత్, ఇక్కడ R2 ని vary చేస్తాం. వేరియబుల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏ డిజైన్ అన్నాను, దాని అర్థం ఏంటి? ఒక రెసిస్టర్ పార్ట్ కావాలి నాకు. Sir. మాక్సిమం Maximum. R2 ఎంత ఉండాలి పునీత్? 0 ఉండాలి. మినిమం No, sir. ఎంత ఉండాలి? 1 కిలో సార్. Yes, you see here the gain is non-inverting amplifier is 1 plus R2 by R1. మినిమం ఏవి ఎంత ఉండాలమ్మా? 2 వోల్ట్ ఉండాలి. 2 volts, sir. 1 plus R2 minimum by R1. So R2 equal to what is it? R1. R2 minimum ఎంత? 1K. Similarly maximum ఎంత ఉండాలి? 7. వీరబాబు maximum 7 అంతేనా వీరబాబు? Yes, sir. So 1 plus R2 max by R1 equal to 8 volt per volt. So R2 max ఎంత Puneet? 7 times R1, that is what? 7K. 7 kilo. So this way we can realize what? Babu? Variable gain amplifier. Variable gain amplifier. Variable gain amplifier. This is a good information actually. ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. డిజైన్ దిస్ క్వశ్చన్ ఇస్ దేర్ ఇన్ సెద్రా స్మిత్. డిజైన్ ఏ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ with a gain of 2 at the maximum output voltage of 10 volt. The current in the voltage divider is current at the maximum output voltage of 10 volt. The current in the voltage divider is said to be is equal to అని పెట్టేస్తాను, లేకపోతే equal to how much Puneet? 10 Volts. 10 10 micro micro. ampere. సో కావ్య ఏం చేయడమ్మా చెప్తా? Given a monitoring sir. అంటే ఏం చేయాలి ఇప్పుడు? మీరైతే ఎలా చేస్తారు ఇది? పాజిటివ్ V in ఉంటుంది సార్. అంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అదేనా మీరు పోయేది?
Yes, sir. ఎంతేనమ్మా? Yes, sir. వి అవుట్ కదా ఇది, ఐడియల్ అనుకుందాం. డ్రా చేశారు, ఏమంటున్నా నెక్స్ట్ ఏమంటమ్మా? అంటే 2 ఈక్వేషన్లు వస్తాయి సార్, సాల్వ్ చేస్తే సార్. సింపుల్ గా అంటున్నాను కాదు, 2 to 10. 2 to 10. కావ్య ఒకసారి చూడండి, డిజైన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ విత్ గెయిన్ ఆఫ్ 2. విఅవుట్ ఎంత Sorry, sir. ఫార్ములా ఇక్కడ? 1 plus R2 by R1 times V. ఇది ఎంత ఉండాలన్నాడు? 2, sir. R2 ఏమవుతుంది? అంతేనా కావ్య? Yes, sir. R2 ఈక్వల్ టు R1. సెకండ్ కండిషన్ ఏం చెప్పాడు చెప్పండి? Vout by 2R2 is equal to 10 microamperes, sir. 10 microamperes. కావ్య ఏమంటున్నాడు తెలుసా? అవుట్పుట్ మాక్సిమం 10 వోల్ట్ రీచ్ అయితే, Yes, sir. Maximum అవుట్పుట్ 10 voltage. వోల్ట్ రీచ్ అయితే ద కరెంట్ ఇన్ ద వోల్టేజ్ డివైడర్, అంటే ఇది R1 R2 లో ఫ్లో అయ్యే కరెంట్ ఉంటుంది చూసారా, అది 10 మైక్రో ఆంపియర్స్ అంటున్నాడు తల్లి. ఎప్పుడు ఇది విఅవుట్ ఎంత? 10 వోల్ట్ ఉంటే. 10 వోల్ట్ ఉంటే. నేను ఏం చేశాను ఒకసారి గమనించి, ఇక్కడ ఒక కేబిఎల్ అప్లై చేశాను. ఇక్కడ చూడు, మైనస్ విఅవుట్, మైనస్ విఅవుట్, మైనస్ విఅవుట్ ప్లస్ Minus Vout into 10 microamps. ప్లస్ 10 మైక్రో 10 టైమ్స్ R2 ప్లస్ 10 R2 మైక్రో టైమ్స్ R1 R1 is equal to ఈక్వల్ టు 0. సో విఅవుట్ వాల్యూ ఎంతమ్మా? 10 వోల్ట్ ఇచ్చారు సార్. 10 వోల్ట్ ఇక్కడ రాశాను. 10 మైక్రో ఇంటూ వాట్? R2 R1 ప్లస్ R2 ఈక్వల్ టు 0 ప్లస్ R2. R1 ప్లస్ R2 ఏమవుతుంది? 10 వోల్ట్ బై 10 మైక్రో ఎంత? 1 మెగా ఓమ్. చూడండి, R1 ప్లస్ R2 1 మెగా అంట. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 ఏంది? R2 ఈక్వల్ టు R1. R2 is సాల్వ్ equal చేస్తే to R1. ఏమవుతుందమ్మా? సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? R1 ఈక్వల్ టు R1 is equal to 0.5 megavolts. మెగా, R2 0.5 మెగా. అంతేనమ్మా పునీత్? Yes, sir. Yes, sir. ఇప్పుడు చెప్పబోయేది చాలా క్రూషియల్. ఇది హౌ మెనీ స్టూడెంట్స్? ఓకే, నో మ్యాటర్. వీరబాబు, రాకేష్, ఉసాతి, శ్రీను, రమణబాబు చూడండి ఈసారి. మెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి చెప్తాను ఇప్పుడు. యాక్చువల్ ఆప్ యాంప్లో ఆప్ యాంప్ టెర్మినల్ మార్కింగ్.
మార్క్ ద టెర్మినల్స్ ఆఫ్ ఆప్ యాంప్. Given op amp is in negative feedback. అమ్మా ఏ ఫీడ్బ్యాక్ లో ఉంది? నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉంటేనే వాల్యూస్ వస్తాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో కంప్లీట్లీ నాన్ లీనియారిటీ అసలు పోద్ది. చెప్పండి, మార్క్ ద టెర్మినల్స్ అంటే ఏంది? ఏ ఏంది? వాట్ ఇస్ ఇట్? బి ఏంది? పునీత్ ఎలా చేస్తావు? పునీత్ ఎలా చేస్తావు? ఫీడ్బ్యాక్ కనుక్కుంటాం సార్. ఎలా? పునీత్ ఎవరైనా ఆన్సర్ చేస్తారమ్మా? హౌ టు మార్క్ ద టెర్మినల్స్ ఆఫ్ ఆప్ యాంప్. రెండు ఆప్షన్స్, ఏదర్ ఏ ప్లస్ అయినా అవ్వాలి, ఏ బి మైనస్ అయినా అవ్వాలి. ఇదే కదా, 2 ఆప్షన్స్ కదమ్మా. ప్లస్ అయినా అవ్వాలి, మైనస్ అయినా అవ్వాలి, లేకపోతే ఇది మైనస్ అయినా అవ్వాలి, ఇది ప్లస్ అయినా అవ్వాలి. దిస్ ఇస్ ద కాంబినేషన్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సార్ ఏ విఎన్ సార్, ఏ విఎన్ అవుతుంది. ఏ నెగిటివ్ అంటున్నాడు. ఇలా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ పునీత్, ఎస్ సార్. బ్రేక్ ద ఫీడ్బ్యాక్, ఐడెంటిఫై ద ఫీడ్బ్యాక్ లూప్, ఐడెంటిఫై ద ఫీడ్బ్యాక్ లూప్. feedback loop first of all. మద్రాసులో ఇలా అడుగుతారా క్వశ్చన్స్? ఐఐటి మద్రాసులో టెక్స్ట్ బుక్ లో జనరల్గా యూ డోంట్ సీ ఇట్ యాక్చువల్లీ. Puneet, first of all, which is the feedback loop? Is this the feedback loop? Or No, else sir. Is this the feedback loop? Yes, sir. ఇదా feedback loop? అంటే ఇక్కడ సార్ Or else From A to, Either- sir. From A to. or else ఇదా feedback loop? ఇదే సార్, అంటే ఫీడ్ ఫార్వర్డ్ లో Yes, sir. ఏదమ్మా ఫీడ్బ్యాక్ లూప్? 1 2 ఏది? 1 2 or 3? Third one, sir. Puneet, which one? ఫీడ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉండేది సార్ ఫీడ్బ్యాక్ లూప్. ఫీడ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉండేది ఫీడ్బ్యాక్ అంటే ఏదది? పునీత్, డోంట్ ప్లే స్మార్ట్. 1 2 3 లో చెప్పు. 1 సార్. 1. Okay, chalo. Then identify the feedback loop. Next, break the loop. Break the లూప్. నేను ఎక్కడ బ్రేక్ చేస్తున్నాను చూడు పునీత్. బ్రేక్ చేశాను పునీత్. ఎస్ సార్. పునీత్ ఇంక్రీజ్ చేశాను ఇది. ఎస్ సార్. సార్ విఎన్ ఈక్వల్ 0 చేయాలి కదా. పునీత్, లెట్ ఏ టు బి నెగిటివ్. ఇందాక వీరబాబు చెప్పాడు కదా, ఏ అంటున్నాడు. ఏ ఏంది? నెగిటివ్. నెగిటివ్ టెర్మినల్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది పునీత్? బి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది సార్. ఓకే, నేను నెగిటివ్ ఇంక్రీజ్ చేశాను పునీత్. ఏ నెగిటివ్ దగ్గర ఇంక్రీజ్ చేస్తే ఆప్ యాంప్ ఏమవుతుంది? వీని 0 చేసుకోవడమ్మా. బ్రేక్ ద ఫీడ్బ్యాక్. వీని ఏం పెట్టుకుంటా నేను? 0. చెప్పు నెక్స్ట్. వితౌట్ డిక్రీజెస్ అక్కడ ఆప్ యాంప్ దగ్గర.
ఇది ఫీడ్బ్యాక్ లూప్. ఆప్ యాంప్ అవుట్పుట్ దగ్గర ఏమవుతుంది పునీత్? ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది పునీత్? Vout ఈక్వల్ టు ఏ టైమ్స్ విపి మైనస్ విఎన్ కదా, విఎన్ అనేది గ్రేటర్ కదా. సో డెఫినెట్లీ ఏ టైమ్స్ 0 మైనస్ విఎన్ పెట్టాను. సో విఎన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? విఓ డిక్రీజ్ డిక్రీజ్. విఓట్ డిక్రీజ్ బేస్ దగ్గర అయింది పునీత్. డిక్రీజెస్ కలెక్టర్ దగ్గర చూడాలా లేకపోతే ఎమిటర్ దగ్గర చూడాలా? కలెక్టర్ సార్. కలెక్టర్ సార్. సో ఏమవుతుంది ఇక్కడ పునీత్? ఇంక్రీజెస్. ఎస్ సార్. ఇంక్రీజెస్ పునీత్. ఏ బేస్ దగ్గర డిక్రీజ్ అయితే సి వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజెస్. ఇంక్రీజ్. ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఇంక్రీజెస్. ఏ ఫీడ్బ్యాక్? పాజిటివ్ ఫీడ్బ్యాక్. This implies which one? Positive feedback. రే అర్థమైందా ఇది? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడు. పునీత్ ఇప్పుడు చెప్పు. మళ్ళీ విని 0 చేశాను. ఎస్ సార్. లెట్ పునీత్ ఇప్పుడు ఏ పాజిటివ్ బి నెగటివ్. ఆబ్వియస్ అది ఫెయిల్ అయితే ఇదే కదా అయ్యేది. ఎస్ సార్. ఏ పాజిటివ్ బి ఏమవుతుంది పునీత్? నెగిటివ్. ఏ పాజిటివ్ అయితే ఏమవుతుంది పునీత్? విఅవుట్ ఆల్సో పాజిటివ్. విఅవుట్ ఇది కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇది బేస్ పునీత్. కలెక్టర్ దగ్గర డిక్రీజెస్ సార్. ఇక్కడ కలెక్టర్ దగ్గర డిక్రీజెస్. సివి ఇది కూడా డిక్రీజెస్. నెగటివ్ ఫీడ్బ్యాక్ సార్. విచ్ వన్? నెగటివ్ ఫీడ్బ్యాక్. ఆన్సర్ ఏంది పునీత్? నెగటివ్ ఫీడ్బ్యాక్. ఏ పాజిటివ్ బి నెగటివ్ సార్. అండ్ బి నెగటివ్. నెగటివ్. రాకేష్ అర్థమైందా ఇది? ఒకసారి తీసుకుని నెక్స్ట్ ఇంకో పార్ట్. ఎందుకురా ఇది ఇలా అయింది? రీజన్ చెప్పాలా నేను? ఇన్పుట్ ఎప్పుడైతే ఇక్కడ చూడు వీరబాబు నెగిటివ్ టెర్మినల్ ఇస్తే ఇది 180 degrees ఫేస్ షిఫ్ట్ ఇస్తుంది వీరబాబు. ఎస్ సార్. అది కూడా 180 ఇస్తుంది. ఇది 180. సో మొత్తం ఏమైపోయింది? 0 degree అయిపోయింది. ఎస్ సార్. ఇక్కడ చూడు వీరబాబు ఇది 0 degrees ఫేస్ షిఫ్ట్ ఆప్ యాంప్. బట్ సిఈ ఏం చేస్తుంది? 180 ఇస్తుంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు 180 ఆపోజిట్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను దీంట్లో. ఇది మీరు చెప్తారనుకుంటున్నాను నేను. బాబు చెప్పు ఇప్పుడు. తేజ చెప్తారా ఇప్పుడు? బి పాజిటివ్ ఏ నెగిటివ్. బి నెగిటివ్ ఏ పాజిటివ్ సార్. లెట్ ఏ టు బి వాట్? ఇది బేస్ మా ఇది ఎమిటర్. ఏ కాన్ఫిగరేషన్ ఇది? సిసి సార్. సిసిలో ఫేస్ షిఫ్ట్ ఎంత? 0 సార్. 0. సో ఏమవుతుంది చెప్తారా?
ఏ ఏ జీరో పాజిటివ్ అంటే 180 డిగ్రీస్ ఇది ఇవ్వాలి అంటే బి ఏమవుతుంది? నెగిటివ్ సార్. నెగటివ్. తేజ అర్థమైందా ఇది? This goes up, this goes. అంతేనా మా ఇది డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ దిస్ గోస్ డౌన్ వాట్ హ్యాపెన్స్? దిస్ ఇస్ ఆల్సో గోస్ డౌన్. డౌన్ సార్. సో విచ్ ఫీడ్బ్యాక్? నెగటివ్ ఫీడ్బ్యాక్. పునీత్ చిన్న క్వశ్చన్ ఇక్కడ నీకు. Yes. ఇక్కడ ఏ ఫీడ్బ్యాక్ ఉంది పునీత్? నో ఫీడ్బ్యాక్ అట్ ఆల్. నో ఫీడ్బ్యాకా? ఎలా పునీత్ ఎలా చెప్తావు నో ఫీడ్బ్యాక్ అని? అంటే ఏసీ అనాలిసిస్ లో విసిసి 0 అయిపోతుంది కదా సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ షేక్ చేస్తే యాక్చువల్లీ అది అవుతుందా లేదా అదే కదా ఇంపార్టెంట్. ఎంతనా పునీత్ ఇది? ఎస్ సార్. నో ఫీడ్బ్యాక్ ఎట్ ఆల్. తేజ అంతేనా? హలో తేజ. బట్ ఇట్ లుక్స్ లైక్ వాట్ ఇక్కడ ఏమున్నట్టుంది? ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది సార్. ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది బట్ లేదు అక్కడ. హౌ ఇస్ ఇట్? నేను ఇలా రాసుకోవచ్చా దీన్ని? ఎలా రాసుకోవచ్చు? గ్రౌండ్ కనెక్ట్ చేసేవచ్చు సార్. ఏని గ్రౌండ్ వద్దులే. ఈసీసీ VCC. కనెక్ట్. రాయొచ్చు. You have to be really watchful actually while solving this problem. No ఫీడ్బ్యాక్. వర్చువల్ షాట్ ఎగ్జిస్ట్ అవుద్దా పునీత్ ఇక్కడ? నో సార్. ఓకే పునీత్ ఇక్కడ వద్దాం. దీనికి ఆల్రెడీ మేము చెప్పాం కదా ఏమవుతుంది. ఏ నెగిటివ్ బి పాజిటివ్ కదా పునీత్. సారీ వాట్ ఇస్ ఏ ఇట్? పాజిటివ్ బి నెగటివ్. ఏ పాజిటివ్ బి నెగిటివ్. పునీత్ ఇది నేను 2 వోల్ట్ అప్లై చేశాను పునీత్. ఎస్. ఈ నోడ్ వోల్టేజ్ ఎంత? 2. వీరబాబు ఏమవుతుంది ఈ నోడ్ వోల్టేజ్? -2. -2. ఏ ఇది ప్లస్ ఇది మైనస్ అన్నావు, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉందన్నావు. వీరబాబు ఏమవుతుంది ఈ నోడ్ వోల్టేజ్? 2 సార్. 2 వోల్టే అంతే కదరా? ఎస్ సార్. 2 వోల్ట్సే సార్. అప్పుడు విబి ఆన్ ఎంత 0.7 అయితే అప్పుడు ఈ నోడ్ వోల్టేజ్ ఎంత? 2.7. 2.7 వోల్ట్. ఎగ్జామ్స్ లో మీరు చూస్తారు చూడండి ఈసారి. కొన్ని హింట్స్ ఇచ్చి వదిలేస్తున్నాను. యా చెప్పు. ఇక్కడ అంటే 1 సార్ దీని గెయిన్ ఇక్కడ ఈ యాంప్లిఫైర్ది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ వర్చువల్ షాట్ మాట్లాడుతున్నా అంటే అర్థమైంది. ఇది కాదు సార్. ఇక్కడ సార్ ఇది ఉంది కదా సార్. ఇది ఏది? ఆప్ యాంప్ కాదు సార్. మామూలు ఈ యాంప్లిఫైర్ గెయిన్ ఉంటుంది కదా. అంటే C1 బఫరా సార్ అది.
ఇదంటున్నావా నువ్వు? ఎస్ Hello? సార్, అంటే దీని గెయిన్ ఉంటుంది కదా సార్, ఓకే. అది 1 అంటే అంతే కదా 1 మరి. అంతే విఇన్ విఅవుట్ అంటే మొన్నే కదా ఇక్కడ. ఇక్కడ విఇన్ ఇక్కడ కూడా విఇనే కదా వచ్చింది నీకు అవుట్పుట్. నువ్వు అవుట్పుట్ ఇక్కడ తీసుకున్నావు అనుకో, ఎస్ సార్. విఅవుట్ బై విఇన్ అంతా. ఎలా సార్ అది 1 చెప్పండి సార్. వర్చువల్ షార్ట్ అన్నావు కదరా ఇప్పుడే. వర్చువల్ షార్ట్ ఎస్ ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఏంది? ఇది అంటే- విపి ఇది విఎన్ కదా ఇది. ఎస్ సార్. విఎన్ ఇది కూడా విఎన్ అవుతుంది. అంతే కదా. అలా ఓకే. నేను ఈ యాంప్లిఫైర్ కూడా చూస్తున్నాను. నేను యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ అది కాదు ఇక్కడ. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ లూప్ని ఐడెంటిఫై చేయాలి. ఫీడ్బ్యాక్ ఉందా లేదా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలంటే టెర్మినల్స్ ఎలా ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడు, క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఇంకోటి తీస్తాను చూడు ఇక్కడ. వీరబాబు, సార్ యు సీ హియర్, వన్ 1.5 volts. విఅవుట్ బై 4 మిల్లీ ఆంపియర్స్ మా వీరబాబు. అంతా విఅవుట్ బై 4 మిల్లీ ఆంపియర్స్. వాట్ ఈస్ ద ఓవరాల్ ఫీడ్బ్యాక్? విఅవుట్ బై విఎన్ సార్, అంటే 1/0.5 సార్. పునీత్ ఇప్పుడు చెప్పు. యా, ఎవరైనా ట్రై చేయండి, చెప్పండి. వాట్ ఈస్ ద ఓవరాల్ ఫీడ్బ్యాక్? వాట్ ఈస్ ద ఓవరాల్ ఫీడ్బ్యాక్? పాజిటివ్ సార్. పాజిటివ్. ఓకే. పాజిటివ్. నెగిటివ్ సార్. అంటే ఓకే, విల్ సి. ఎనీవన్, ఎవరైనా కామెంట్ చేస్తారా? రమణ బాబు, శ్రీను, తేజ. పాజిటివ్ సార్. పాజిటివ్. పాజిటివ్ సార్. బీటా పి చూద్దాం. వాట్ ఈస్ బీటా పి? విపి బై 1/4 సార్. విపి బై విఅవుట్. ఇది విపి. విపి ఏమవుతుందమ్మా? 1k బై 1k ప్లస్ 3. 3 times Vout. వాట్ ఈస్ బీటా ఎన్? విఅవుట్ బై 2 టైమ్ బై విఅవుట్ సార్. విఎన్ బై విఅవుట్. అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ విఎన్? విఅవుట్ బై 4 మిల్లీ టైమ్స్ 2k. 2 kilo ohms. So what happens here? బీటా n is equal to 0.5. Vn by Vout ఎంత? 0.5. 0.5. So which is more? నెగిటివ్ ఫీడ్బ్యాక్. Beta n, sir. This implies Negative Negative. feedback. overall feedback is negative.
సార్ ఫీడ్బ్యాక్స్ కనుక్కున్నప్పుడు అక్కడ కరెంట్ సోర్స్ లో అంటే జీరో చేసుకుంటాం కదా సార్. అంటే అది ఓపెన్ చేస్తాం. ఆహాహా, ఒకసారి స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు చూడు. ఇక్కడ ఫస్ట్ ఇలా చూస్తాడు, చూసి సార్ చెప్పారు ఇలా ప్లస్కి టచ్ అయితే ప్లస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, అసలు నెగిటివ్ అసలు టచ్ అవ్వలేదుగా. ఎలా ఆలోచించాడు చూడు, అర్థమైందా ఇది? సో హీ హజంట్ Yes, టచ్డ్ sir. వాట్ నెగిటివ్ టెర్మినల్. సో క్లియర్ దిస్ ఇస్ విపి అని చెప్పి, బట్ దిస్ ఇస్ ఏ కంట్రోల్ సోర్స్. ఎస్ సార్, కరెంట్ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. నీకు అర్థమైందా ఇది? విచ్ సోర్స్ ఇస్ దిస్? Yes, sir. కంట్రోల్ సోర్స్ ఇది. సో ఇక్కడ కనెక్షన్ ఉంది. సో ఇక్కడ నేను షేక్ చేస్తే పునీత్ డెల్టా సపోజ్ 0.1 వోల్ట్ చేంజ్ అయింది అనుకో పునీత్, ఇక్కడ డెల్టా వి అవుట్. Yes, sir. విపి దగ్గర ఎంత వస్తుంది తెలుసా? 0.1/4 వస్తుంది. విఎన్ దగ్గర ఎంత వస్తుంది చేంజ్? 0.1/2 వస్తుంది. అంతేనా పునీత్? Yes, sir. ఏ ఫీడ్బ్యాక్? పాజిటివ్ Negative. టెర్మినల్ ఎక్కువ ఏ టెర్మినల్ దగ్గర వెళ్ళింది? నెగిటివ్ టెర్మినల్ దగ్గర వెళ్ళింది. సో ఇట్ Negative మీన్స్ terminal దగ్గర. ఇట్ మీన్స్ వాట్? ఇది షేక్ చేస్తే అంటే చేంజ్ అయితే ఏది ఎక్కువ చేంజ్ అవుతుంది? విఎన్ ఎక్కువ చేంజ్ అవుతుంది కంపేర్ టు వాట్ విపి. BP. అంటే నా ఇది స్టూడెంట్కి ఏం కనిపిస్తుంది? ఇస్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ విఅవుట్ అండ్ విఎన్? నో సార్. బట్ స్టిల్ హౌ డిడ్ ఐ మేనేజ్ దిస్? హెల్ప్ ఆఫ్ కంట్రోల్ సోర్స్. కంట్రోల్ సోర్స్. పునీత్ అర్థమైందా ఇది? Yes, sir. పునీత్ ఇది ఎలా ఇంకో రకం చెప్పాలంటే ఏంటంటే పునీత్ ఇది అనమాట. ఈ కరెంట్ సోర్స్ని ఎలా రియలైజ్ చేస్తామంటే, ఇది గ్రౌండ్ చేశాను పునీత్, సోర్స్ ఇది ఎన్మాస్ సోర్స్, ఇది విఅవుట్కి ఇచ్చాను. విఅవుట్కి ఇస్తే ఇది గ్రేట్, ఇది విజిఎస్. ఈ కరెంట్ ఏమవుతుందంటే డ్రైన్ కరెంట్ జిఎం టైమ్స్ విజిఎస్. విజిఎస్ ఏమవుతుందంటే మైనస్ విఅవుట్. అంటే ఇప్పుడు ఈ కరెంట్ ఏమవుతుంది? ఈ డైరెక్షన్లో జిఎం టైమ్స్ విఅవుట్ అవుతుంది. పునీత్ అర్థమైందా? ఇక్కడ Yes, sir. ఫీడ్బ్యాక్ ఇలా ఇస్తున్నాను నేను. దిస్ వే ఐఎమ్ గివింగ్ ఫీడ్బ్యాక్. సో ఈ కరెంట్ సోర్స్ ఇలా తీసేస్తే ఈ కరెంట్ ఇలా పడుతుంది. అది నేను చూపించలేదు, ఈ పార్ట్ తీసేసి కంట్రోల్ సోర్స్ నుంచి వస్తుందని చెప్తున్నాను నేను. రే అర్థమవుతుందా చెప్పింది ఇది? ఎస్ సార్. Yes, sir. సో దిస్ వే. So here feedback is there. What is the overall feedback? Negative. Negative. ఇది 10 times అయితే by 10 అయితే V0 by 4 కాకుండా ఈసారి పాజిటివ్ ఫీడ్బ్యాక్ సార్. then beta p is more than what? Beta n. అంతేనా? ఎస్ సార్. సో దెన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? బాగున్నాయా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. బట్ ఎగ్జామ్స్ ఇది రావుగా. ఓకే, సో ఇక్కడ కూడా స్టూడెంట్ తప్పు చేస్తాడమ్మా. ఏంది? ఫీడ్బ్యాక్ ఉందనుకుంటాడు. మన సార్ మీరు చూపించారు కదా ఇలా అని చెప్పి ఇది ఫీడ్బ్యాక్ లూప్ అంటాడు. బట్ హియర్ నో ఫీడ్బ్యాక్. ఇస్ దిస్ ఓకే? Yes, sir. I'm stopping it here, man. Chalo, bye. If you have any